హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అబ్సెషన్ ఈ మూవీ అయితే రాత్రి చూడటం జరిగింది. అండ్ ఈ మూవీ చూసినంతసేపు నాకు ఎలా అనిపించింది అంటే లిటరల్లీ గుండె గొంతులోకి వచ్చేసింది. అంత భయం వేసింది అనమాట ఈ మూవీ చూసినంతసేపు నాకు. మూవీ విషయానికి వస్తే మూవీలో హీరో ఎవరైతే ఉన్నారో బేర్, తను తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక కోరిక అయితే కోరుకుంటాడో, ఆ కోరిక వల్ల హీరోయిన్కి హీరో మీద అబ్సెషన్ వస్తుంది. అబ్సెషన్ రావడం వల్ల హీరోకి ఏమైంది, హీరోయిన్కి ఏమైంది, వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమైంది అన్నది ఈ మూవీ చూసి అయితే తెలుసుకోండి. ఈ మూవీ ఒక సూపర్ న్యాచురల్ హర్రర్ మూవీ. ఇందులో కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి, అవి మనల్ని బాగా భయపడతాయి, మంచి థ్రిల్ ఇస్తాయి అనమాట. మూవీలో హీరోయిన్ తన స్మైల్తో భయపడుతుంది అనమాట. మూవీలో ఒక సీన్ ఉంటుంది, బెడ్రూమ్ సీన్, అదైతే అస్సలు మిస్ అవ్వకుండా చాలా అంటే చాలా భయంగా ఉంటుంది. మీకు కనుక ధైర్యం ఉంటే హర్రర్ మూవీ లవర్స్ అయితే సోలోగా ఈ మూవీ ఒక్కళ్ళే చూడండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ క్లైమాక్స్ విషయానికి వస్తే మనల్ని ఆలోచింపజేసేలా ఉంటుంది. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరోయిన్ ఎవరైతే ఉన్నారో లిటరల్లీ భయపెట్టేసింది తన నవ్వుతో, తన చూపుతో. అండ్ హీరో తన ఫ్రెండ్స్ విషయానికి వస్తే వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. బట్ హీరోయిన్ అయితే వాళ్ళందరినీ డామినేట్ చేసింది. ఒకవేళ ఈ మూవీ ఆస్కర్స్లోకి వెళ్తే హీరోయిన్కి ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్లో ఆస్కర్ అనేది వస్తుంది, అంత బాగా యాక్ట్ చేసింది అనమాట. ఈ మూవీ కేవలం 7 మిలియన్స్తో తీస్తే 400 బిలియన్స్ అయితే కలెక్షన్ అయితే వచ్చిందనమాట. మన ఇండియన్ రూపీస్లో 3000 కోట్లు కలెక్షన్ అయితే వచ్చింది 7 కోట్లతో మూవీ తెస్తే. ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తన ఫస్ట్ ఫిల్ము, అతను ఇదివరకు యూట్యూబ్లో చిన్న కామెడీ వీడియోస్ అయితే చేస్తూ ఉండేవాడు అనమాట. ఈ మూవీ మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ మూవీకి సంబంధించి ఎండింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.